రోహిత్ వేముల తల్లి రాధికా వేముల ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఎస్సీ కాదని ఫేక్ సర్టిఫికెట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేశారు. ఈ విషయమై రోహిత్ వేముల తల్లి సీఎంను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. కాగా ఈ కేసును రీఓపెన్ చేశామని, కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ కేసును రీఓపెన్ చేసినందుకు రాధికా వేముల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైట్, మొత్తంగా రోహిత్ వేముల కేసుకు సంబంధించి మళ్ళీ రీఓపెన్ చేయాలని డీజీపీ అయితే నిర్ణయం తీసుకొని కోర్టుకు వినతి పత్రం అందజేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి రోహిత్ వేముల తల్లి కొంత సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా సిద్ధమయ్యారు. కృతజ్ఞతలు తెలిపినట్లుగా కూడా సమాచారం అంతోంది. అయితే మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పిహెచ్డి స్కాలర్షిప్ స్కాలర్ అయినటువంటి రోహిత్ వేముల కూడా ఆత్మహత్య కేసు కూడా దేశవ్యాప్తంగా కొంత దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా కూడా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో కూడా నిన్న విచారణ జరిగింది. దాదాపు 8 ఏళ్లుగా కూడా కొనసాగుతున్నటువంటి ఈ కేసు విచారణను కూడా ముగిస్తున్నట్లు కూడా పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి కూడా వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి అప్పారావు కూడా ఎలాంటి సంబంధం లేదని కూడా పోలీసులు ఎంక్వైరీలో తేల్చారు. మొత్తానికి రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి కూడా 2016లో ఆత్మహత్యకు పాల్పడగా ఆత్మహత్యకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని మొత్తం పోలీసులు పేర్కొంటా ఉన్నారు. దీంతో ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని కూడా నిగ్గు తెలుపుతూ కూడా రోహిత్ వేముల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు కాదని కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లో పేర్కొన్నారు. అవసరమైతే ఎస్సీ సామాజిక వర్గం కానందువల్లనే అది ఒకవేళ బయటపడితే చదువులకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు కూడా రివర్స్ అవుతాయనే ఉద్దేశంతో చనిపోయి ఉండవచ్చు అని కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు పోలీసులు. అయితే ఈ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును కూడా క్లోజ్ చేయడంతో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి కూడా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. దీంతో కేసును మరోసారి కూడా దర్యాప్తు చేయాలని కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కేసును రీఓపెన్ చేయాలని కూడా తెలంగాణ డీజీపీ రవి గుప్తా కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనుమతి కోరుతూ కూడా కోర్టులో తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తానికి ఇదే అంశం పైన కూడా రోహిత్ వేముల తల్లి కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసంలో కలిశారు. ఖచ్చితంగా రోహిత్ వేములకు సంబంధించిన కేసుపై నిగ్గు తేల్చాలని, న్యాయం చేయాలని కూడా రోహిత్ వేములకు సంబంధించిన తల్లి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చాడు. ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు ఉన్నారో అందరినీ బయటికి తీస్తాం. ఖచ్చితంగా రోహిత్ వేముల ఆత్మహత్య గల కారణాలతో పాటు ఆత్మహత్యకు చేసుకోవాల్సిన గల కారణాలు, అదేవిధంగా ఆ వ్యక్తులను ఖచ్చితంగా శిక్షిస్తామనేసి కూడా రోహిత్ వేముల తల్లికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సలహా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కొంత ఆనందం వ్యక్తం చేస్తా ఉంది రోహిత్ వేముల తల్లి. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినందున రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చాడని, ఖచ్చితంగా తన కొడుకు మరణానికి గల న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నట్లు కూడా రోహిత్ వేముల తల్లి మాత్రం పేర్కొంటా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. రోహిత్ వేముల తల్లి రాధికా వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఎస్సీ కాదని ఫేక్ సర్టిఫికెట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేశారు. ఈ విషయమై రోహిత్ వేముల తల్లి సీఎంను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. కాగా ఈ కేసును రీఓపెన్ చేశామని, కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ కేసును రీఓపెన్ చేసినందుకు రాధికా వేముల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.